ఏప్రిల్ 1, 2026 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, తండ్రి ఎవరు, ఎలా ఉన్నారు అనేది పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా గుర్తిస్తారు. ఒకవేళ అందరూ గుర్తిస్తే చాలా పెద్ద గుంపు తయారైపోతుంది. ప్రశ్న: నలువైపులా ప్రత్యక్షత ధ్వని ఎప్పుడు వ్యాపిస్తుంది? జవాబు: ఎప్పుడైతే మనుషులకు స్వయంగా భగవంతుడు ఈ పాత ప్రపంచాన్ని వినాశనము చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారని తెలుస్తుందో, మరియు రెండవది మన అందరికీ సద్గతిని కలిగించే తండ్రి మనకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వచ్చారన్న నిశ్చయం కలుగుతుందో, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా అలజడి వ్యాపిస్తుంది. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్: అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక తండ్రి పట్ల సత్యాతి సత్యమైన ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండటము అనగా అడుగడుగున ఒక్కరి శ్రీమతము పైనే నడుస్తూ ఉండాలి. రెండో పాయింట్: రోజు పుణ్యకర్మలను తప్పకుండా చేయాలి. అన్నింటికంటే పెద్ద పుణ్యము అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. తండ్రిని స్మృతి చేయడము మరియు సర్వులకు తండ్రి స్మృతిని కలిగించడము. వరదానము: మీ దృష్టి మరియు వృత్తి యొక్క పరివర్తన ద్వారా సృష్టిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్తి భవ. మీ వృత్తిని పరివర్తన చేసుకోవడం ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడు దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపాన్ని, యథార్థ ఇంటిని మరియు యథార్థ రాజధానిని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారం చేయించేందుకు వృత్తిలో కొంచెము కూడా దేహాభిమానం యొక్క చంచలత్వం ఉండకూడదు. కనుక వృత్తిని సరిదిద్దుకుని దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన అవుతుంది. మిమ్మల్ని చూసేవారికి ఎలా అనుభవం అవుతుందంటే, ఇవి నయనాలు కావు, ఇవి ఇంద్రజాలపు డిబ్బీలు వలె ఉన్నాయి. ఈ నయనాలు సాక్షాత్కారాలకు సాధనముగా అవుతాయి. స్లోగన్: సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో పాటుగా అనంతమైన వైరాగ్య వృత్తియే సఫలతకు ఆధారము. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో పాటుగా అనంతమైన వైరాగ్య వృత్తియే సఫలతకు ఆధారము. అవ్యక్త ప్రేరణలు. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత గుణాన్ని ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహానులుగా అవుతారు మరియు అక్కడ కూడా పదవిని పొందుతారు. మధురత కలవారిని అందరూ మహాన్ రూపంలో చూస్తారు. కావున మధురత అనే ఈ విశేష గుణము పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మధురత అనే మధువు, తేనె ఎవరి వద్దనైతే ఉంటుందో వారికి ప్రతి కార్యములోనూ సఫలత ఉంటుంది. వారి జీవితం నుండి అసఫలత తొలగిపోతుంది. ఓం శాంతి.